హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చక్కెర పొంగలి అండి. చాలా బాగుంటుంది. నేను పర్ఫెక్ట్ కొలతలతో మీకు చూపిస్తున్నానండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు దేవీ నవరాత్రులు కదండి, 4వ రోజు ఈ చక్కెర పొంగలి చేస్తే మంచిది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని పావు కప్పు పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరి మాడిపోకుండా చూసుకోవాలండి. ఇలా ఎర్రగా వేగేలా వేపుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని 3/4 కప్పు రైస్ వేసుకోవాలి. రైస్ని ఒకసారి వాష్ చేసుకోవాలి. అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పెసరపప్పును కూడా ఒకసారి వాష్ చేసుకొని రైస్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మొత్తం పావు కప్పు పెసరపప్పు, 3/4 కప్పు రైస్, మొత్తం 1 కప్ అండి. 1 కప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయే వరకు అలానే పక్కకు పెట్టేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని 1/2 కప్పు బెల్లం, 3/4 కప్పు షుగర్ వేసుకోవాలి. 1/4 కప్పు వాటర్ వేసుకొని ఈ షుగర్ని మెల్ట్ చేసుకోవాలండి. గులాబ్ జామ్ పాకం కన్నా ఎక్కువ, తీగ పాకానికి తక్కువ అలా వచ్చేలా మరిగించుకోవాలి. ఇలా మరగడానికి ఒక 5 నిమిషాల పాటు పడుతుందండి టైము. పాకం పలచగా ఉండకూడదండి, చూసుకోండి. పాకంలోనే ఉంటుంది చక్కెర పొంగలి టేస్ట్ అనేది. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి పాకాన్ని రైస్లోకి వడకట్టుకొని వేసుకోవాలి. రైస్ కూడా 3 విజిల్స్ కన్నా ఎక్కువ వేయించకూడదండి. రైస్ మెత్తగా అయిపోతుంది. పొంగలి రెడీ అయ్యేసరికి మొత్తం సాఫ్ట్ అయిపోతుంది. ఈ చక్కెర పొంగలికి రైస్ అలాగే పాకం కరెక్ట్గా వచ్చేలా చూసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా పాకం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ పై పెట్టుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఉడికించుకోవాలి, కొంచెం దగ్గర పడేంత వరకు. రైస్కి పెసరపప్పుకి పాకం చాలా బాగా పడుతుంది. మధ్య మధ్యలో 1/4 కప్పు వరకు నెయ్యి మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. నేను చేసే క్వాంటిటీ చాలా తక్కువ కాబట్టి 1 టేబుల్ స్పూన్ అలా మొత్తం 4 టేబుల్ స్పూన్లు వాడానండి. మీరు చేసే క్వాంటిటీ ఎక్కువైతే దీనికి డబల్ వేసుకుంటే సరిపోతుంది. నెయ్యి అనేది, నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ చక్కెర పొంగలిలో. చూడండి, దగ్గర పడిపోయింది చక్కెర పొంగలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటుండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారే కొద్ది ఇంకాస్త గట్టి పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ చక్కెర పొంగలిలో కొబ్బరి ముక్కలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా వేసుకోండి ఉంటే మాత్రం. ఇలా ఫ్రై అయిన తర్వాత చక్కెర పొంగలిలోకి ఈ డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత దీనికి చాలా ఇంపార్టెంట్ అయినది ఒకటి పచ్చకర్పూరం అండి. అది జస్ట్ 1 పించ్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను వేసాను కదా, అంత వేసుకుంటే చాలు. ఎక్కువ వేసుకుంటే బాగోదు. అది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. అది వేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందన్నమాట చక్కెర పొంగలికి. ఇలా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇది దేవీ నవరాత్రులలో 4వ రోజు ఇది పెడతారండి. ఇంతేనండి, రెడీ అయిపోయింది చక్కెర పొంగలి.
ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం రమ్య రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.